నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అనేది మనకు చాలా వరకు ఈ మధ్య కాలంలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అసలు కంప్యూటర్ కోర్ లేదా జనరల్ సిఎస్సిని మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిదా, లేదా స్పెషలైజేషన్స్ వైపు వెళ్ళటం మంచిదా అనేది చాలామందికి ఇప్పటికి కూడా చాలా క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర కోర్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఇదివరకు బీటెక్లో కోర్ బ్రాంచెస్ ఉండేటివి. ఏదైనా స్పెషలైజేషన్ అనేది రీసెర్చ్ వైపు మనము ఎంటెక్లో కానివ్వండి, ఎంఎస్లో చేయడం అనేది మనం ఇదివరకు చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే యూజీ లెవెల్లోనే మనకు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నది, నాట్ ఓన్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్ అయినా ఈసీలో తీసుకున్నా కూడా ఈ రోజుల్లో మనకు విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. అలాగే మెకానికల్లో కూడా పవర్ ఇంజనీరింగ్ అనేసి, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అని, సివిల్లో కూడా స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేసి ఏ బ్రాంచ్ మనం తీసుకున్నా కూడా వాటిల్లో న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అనేది ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కూడా మనకు జనరల్ సిఎస్సి లేదా కోర్ సిఎస్సి అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అలాంటి బ్రాంచ్తో పాటు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈవెన్ క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ అనేది ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ఎలాంటి స్టూడెంట్ ఇప్పుడు కోర్ సిఎస్సి వైపు వెళ్ళాలి, స్పెషలైజేషన్స్ వైపు ఎవరు వెళ్ళాల్సి ఉంటుంది అంటే, జనరల్గా మనము కోర్ సిఎస్సి తీసుకుంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, కోర్ సిఎస్సి అనేది ఎప్పుడు కూడా దీనికి అంటే మంచి డిమాండ్ అనేది ఉంటుంది. ఈవెన్ మనం ఇక్కడ లోకల్ హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో తీసుకున్న టాప్ 10లో ఫస్ట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునేది కూడా జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అసలు సాఫ్ట్వేర్ పైన బ్రాడ్ అండర్స్టాండింగ్, అంటే ప్రతి పారామీటర్ మీద ఇక్కడ అంటే స్టూడెంట్ ఇక్కడ ప్రోగ్రామింగ్ అల్గారిథమ్స్ అవ్వచ్చు, డేటా స్ట్రక్చర్స్ మీద అవ్వచ్చు, ప్రతి ఆస్పెక్ట్ మీద ఇక్కడ స్టూడెంట్ ట్రైన్ అయ్యే అవకాశాలు అనేది ఒక కోర్ కంప్యూటర్ సైన్స్లో మాత్రమే ఉంటుందన్నమాట. సో కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. వాటితో పాటు డేటా సైన్స్ సంబంధించి, సైబర్ సెక్యూరిటీ సంబంధించి ప్రతి స్పెషలైజేషన్స్ ఏవైతే ఇప్పుడు మనకు ఆఫర్ చేస్తున్నారో ఇన్స్టిట్యూషన్స్ అనేది, ఆ ప్రతి స్పెషలైజేషన్ మీద ఇక్కడ బేసిక్ టాపిక్స్ అనేది స్టూడెంట్కి అనేది రావడం జరుగుతుంది. సో జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ 4 years తర్వాత ఎలాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకు ఆప్షన్స్ అనేది ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ సిఎస్సి తీసుకున్న స్టూడెంట్ 4 years తర్వాత డేటా సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు డేటా సైన్స్ ప్లాట్ఫామ్ మీద వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అదే డేటా సైన్స్ తీసుకున్న స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా సైబర్ సెక్యూరిటీ వైపు కానివ్వండి, ఇంకొక ప్లాట్ఫామ్కి అనేది వెళ్ళడానికి కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అనేది మోర్ ఫోకస్డ్ ఆన్ స్పెషలైజేషన్, పర్టికులర్ స్పెషలైజేషన్ మీద ట్రైన్ చేయడానికే ఫోకస్ చేస్తున్నారు. జనరల్ టాపిక్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఒక ఫస్ట్ ఇయర్ వరకు వచ్చేసరికి కోర్ టాపిక్స్ అనేది కామన్గా ఉంటే అన్ని జనరల్ సిఎస్సి వాళ్ళకు స్పెషలైజేషన్స్కి అనేది సెకండ్ ఇయర్ నుండి ఇన్డెప్త్గా వాళ్ళు ఆ స్పెషలైజేషన్ మీదనే ఎక్కువగా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్ను. సో అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ లాంటి అదర్ టాపిక్స్ మీద స్టూడెంట్ అనేది ట్రైన్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి 4 years తర్వాత పర్టికులర్గా డేటా సైన్స్ అనుకున్న స్టూడెంట్ డేటా సైన్స్ మీదనే ఆపర్చునిటీస్ వెతుక్కోవాల్సి వస్తుంది. అదర్ స్పెషలైజేషన్స్కి ఎప్పుడైనా క్రేజ్ బిల్డ్ అయిందనుకోండి, సో ఆ స్పెషలైజేషన్ మీదకి వెళ్ళడానికి అవకాశం అనేది కోల్పోతూ ఉంటారు. సో దానివల్ల స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనము ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్లో మనకు జనరల్ సిఎస్సి కనుక సీట్స్ అవైలబుల్ ఉంటే జనరల్ సిఎస్సి సెలెక్ట్ చేసుకోవడం మంచిది. జనరల్ సిఎస్సి తర్వాత మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లాంటి స్పెషలైజేషన్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు జనరల్ సిఎస్సి రాని వాళ్ళు. అండ్ దీంతోపాటు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కూడా ఇప్పుడు మంచి డిమాండ్ అయితే ఉంది. నార్త్ ఇండియాలో మనకి ఇక్కడైతే ఇప్పుడు కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది, లేదంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ డేటా సైన్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రతి సెక్టార్లోకి ఇప్పుడు ఎంటర్ అయిపోయిందండి. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్, దీంతోపాటు మనకు అగ్రికల్చర్లో అవ్వచ్చు, ఈవెన్ హెల్త్ సెక్టార్లో అవ్వచ్చు, టూరిజం వైపు అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎంటర్ అయింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ డేటా సైన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది, సైబర్ సెక్యూరిటీలో కూడా ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. కాబట్టి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి అనేది ఇంకా ఎక్కువ క్రేజ్ అనేది బిల్డ్ అయింది. సో ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏఐడిఎస్ అనే స్పెషలైజేషన్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెయిన్ డేటా సైన్స్ అనేది ఈ స్పెషలైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే కనుక కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ జనరల్ టాపిక్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన ప్రతి ఆస్పెక్ట్ మీద స్టూడెంట్ అనేది ఇక్కడ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
స్పెషలైజేషన్స్కి వచ్చేసరికి ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్లో స్టూడెంట్ అనేది ఇన్ డెప్త్ ట్రైన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ కొంతమంది పర్టికులర్గా ప్యాషనేట్గా ఉంటారు. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉన్న స్టూడెంట్, తప్పేం లేదు, డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అనేది. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో బ్రాంచ్ సెలెక్షన్ అనేది జనరల్గా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, స్పెషలైజేషన్లో కోర్కి వెళ్తే మంచిదా లేదా స్పెషలైజేషన్కి వెళ్తే మంచిదా అన్న వాళ్ళు మాత్రమే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్గా జనరల్ సిఎస్సికి అనేది మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు కన్ఫ్యూజన్లో ఉండి పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ప్యాషనేట్గా లేరు అనుకున్నప్పుడు, ఇన్ కేస్ మీరు డేటా సైన్స్ వైపు నాకు ప్యాషనేట్గా ఉన్నాను, నేను ఆ స్పెషలైజేషన్ చదవాలనుకుంటున్నాను అనుకునే స్టూడెంట్స్ నో డౌట్ మీరు ఆ స్పెషలైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. అయితే కొంతమంది మీరు ఇది కూడా అడగచ్చు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ చూసినా కూడా దానికి క్రేజ్ బిల్డ్ అయ్యింది కదా, మరి ఎందుకు మీరు ఇంకా జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు అనేసి అంటే, జనరల్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్ అనేది ఇక్కడ కూడా కవర్ అవుతాయండి. సో చాలామంది అంటే అజంప్షన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటేనే ఇన్ డెప్త్ ట్రైనింగ్ ఉంటేనే మనకు 4 years తర్వాత మళ్ళీ దాని మీద జాబ్స్ వస్తాయి ఆ సెక్టార్లో అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ మీరు ఎక్కడైనా గమనించండి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో పాటు జనరల్ సిఎస్సి స్టూడెంట్స్కి కూడా అక్కడ ఎంట్రీ అనేది ఉంటుంది. సో జనరల్ సిఎస్సి సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని అడిషనల్ కోర్సెస్ అనేది యాడ్ చేసుకొని వాళ్ళు కనుక ట్రైన్ అవుతే వాళ్ళకు మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. అంటే మీరు జనరల్ సిఎస్సి సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా మళ్ళీ అంటే ఒక 2 years తర్వాతనో 3 years తర్వాతనో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు యాడ్ ఆన్ కోర్సెస్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది.